హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సంబంధించి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట. ఈరోజు జరిగిన కెమిస్ట్రీ ఎగ్జామ్ ఏదైతుందో అందులో వచ్చేసి ఇక్కడ స్టూడెంట్స్కి అయితే 8 మార్కులు అయితే యాడ్ అవుతున్నట్టు మనకైతే క్లియర్గా టీఎస్బీఐ నుంచి అఫీషియల్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. చాలా వరకు స్టూడెంట్స్కి అయితే నేను చెప్తూనే ఉన్నాను, మీరు ఎగ్జామ్స్ అయితే ఖచ్చితంగా అన్ని క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయండి. ఎందుకంటే ఇలా మార్క్స్ యాడింగ్ అనేవి అయితే ఉంటాయి ఖచ్చితంగా. ఇక్కడ రాంగ్ వచ్చిన క్వశ్చన్స్కి అయితే ఖచ్చితంగా మనకి ప్రభుత్వం అయితే మార్క్స్ యాడింగ్ అనేది చేస్తుంది. తప్పకుండా మీకు మార్క్స్ యాడింగ్ అనేది అయితే అవుతున్నాయి అనమాట. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి వాళ్ళకి అంటే ఎవరెవరికి మార్క్స్ యాడింగ్ అనేవి అవుతున్నాయి, అంటే ఎవరెవరు స్టూడెంట్స్కి అయితే అవుతున్నాయి, ఎవరెవరికి స్టూడెంట్స్కి మార్క్స్ యాడింగ్ అనేది అవ్వదు, మొత్తం క్లియర్గా మనకి ఈరోజు ఏ క్వశ్చన్ రాంగ్ వచ్చింది మొత్తం నేను క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మీరు ఏం చేస్తారంటే కింద ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది, మీరు ఆ గ్రూప్లో జాయిన్ అయితే నేను ఆ గ్రూప్లో మీ అందరికీ ఈరోజు మనకి ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ పేపర్ ఏది, మనకు రావాల్సిన క్వశ్చన్ ఏది, అంటే రాంగ్ వచ్చిన క్వశ్చన్ ఏది అని చెప్పేసి నేను క్లియర్గా పెడతాను, అక్కడ మీరు చెక్ చేసుకోండి. అలానే ఇక్కడ మీకు ఇంకొకటి అప్డేట్ ఏమి ఇవ్వాలంటే, అలానే మీరు ఎగ్జామ్లో అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారా లేదా అని చెప్పేసి తప్పకుండా కింద ఒకసారి కామెంట్ చేయండి. ఎందుకంటే చాలామంది అన్ని క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయట్లేదు అనమాట. ఇలా అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయని స్టూడెంట్స్కి అయితే మార్క్స్ యాడింగ్ అనేది చేయరనమాట. తప్పకుండా మీకు మార్క్స్ యాడింగ్ అనేది జరగాలంటే అక్కడ మనకు రాంగ్ వచ్చిన క్వశ్చన్ అనేది ఖచ్చితంగా మీరు అటెంప్ట్ చేసి ఉండాలి. ఓకేనా? మీకు ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయనుకోండి, ఆ ఆప్షన్స్లో మీరు ఫస్ట్ వన్ అక్కడ అటెంప్ట్ చేసి సెకండ్ వన్ అటెంప్ట్ చేయలేదు అనుకోండి, మీకు సెకండ్ వన్ రాంగ్ వస్తే మీకు ఆ క్వశ్చన్ మొత్తంలో మార్క్స్ వేయరనమాట. ఎందుకంటే కేవలం అక్కడ మీకు ఏ క్వశ్చన్ అయితే రాంగ్ వచ్చిందో మీరు ఆ క్వశ్చన్ ఒకవేళ రాసి ఉంటే, ఓకేనా, రాసి ఉంటే తప్పకుండా మీకు ఆ క్వశ్చన్ యొక్క మార్క్స్ యాడింగ్ అనేది ఉంటుంది. ఓకేనా? సేమ్ మనకి ఇక్కడ నిన్న ఏదైతే సెకండ్ ఇయర్ ఫిజిక్స్లో కూడా అలానే జరిగింది. మనకి లాస్ట్ క్వశ్చన్ 21 క్వశ్చన్ అయితే రాంగ్ రావడం జరిగింది, వాళ్ళందరికైతే మార్క్స్ యాడింగ్ అనేది కూడా జరిగిందనమాట. అలానే మీకు కూడా మార్క్స్ యాడింగ్ అవుతాయి కాబట్టి తప్పకుండా మీరు ఏం చేస్తారంటే ఒకసారి మీరు అన్ని క్వశ్చన్స్ అయితే తప్పకుండా అటెంప్ట్ చేయండి. ప్రతి ఒక్క ఎగ్జామ్లో ఆల్రెడీ ఎగ్జామ్స్ అయిపోయి నెక్స్ట్ రిజల్ట్స్ అప్డేట్స్ అయితే నేను ఇక్కడ ఎంపీసీ వాళ్ళకైతే ఇస్తుంటాను. తప్పకుండా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే తర్వాత ఫ్యూచర్ మనకి ఇక్కడ ఏవైతే ఇంటర్ సంబంధించిన రిజల్ట్స్ గురించి కావచ్చు ప్రతి ఒక్క అప్డేట్ అయితే మన ఛానల్లో అప్డేట్ ఇస్తూ ఉంటాను. రిజల్ట్స్ గురించి కూడా మనకి April 5th లేదా 6th రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వాటిపైన కూడా రోజు వీడియోస్ చేస్తాను. తప్పకుండా మీరు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికైతే షేర్ చేసేయండి.